హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో నా ఫ్లవర్ గార్డెన్ని మీకు చూపిస్తాను. ఊరు వెళ్ళి వచ్చేసరికి ఎలాగుండిందనే మీకు ఈ క్లిప్పింగ్లో చూపించి అది ఎందుకు అలాగ అయింది, దానికి ఏం చేయాలనేది కూడా టిప్స్ చెప్తాను నేను మీకు. ఆ వీడియో చూసే కన్నా ముందు ఈ వీడియో చూడండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ముందు ఎలాగుందని చూపిస్తే ఇప్పుడు ఎలాగుంది, ఎలా మారింది అని మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. ఎందుకంటే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా, వాళ్ళు పాత వీడియో చూసి ఉండకపోవచ్చని ఈ వీడియో చూపిస్తున్నాను, ఈ వీడియో క్లిప్పింగ్. ఇదైతే ముందుది, ఒక 2-3 మంత్స్ బ్యాక్ది ఇది. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉండింది. చూడండి ఎంత చక్కగా పెరిగింది. ఇదైతే ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇలాగుంది మొక్కలు. చాలా మొక్కలైతే కొద్దిగా బాధనే కలిగింది, కొన్ని మొక్కలైతే చాలా మంచి ప్లస్గా అనిపించింది. అంటే చక్కగా పూలు పూసి అందంగా కనిపించింది. ఏదేదో అని చూపిస్తాను, ఎందుకంటే నేను నీళ్ళు పోయటానికి వాచ్మెన్ వాళ్ళకి చెప్పిపోయాను. ఇక్కడ మాత్రం వాచ్మెన్ భార్య నీళ్ళు పోసింది. పైన టెర్రస్ పైన వాచ్మెన్ అబ్బాయి పోసినట్టు ఉన్నాడు. ఇదైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ పోసింది, ఎందుకంటే కింద అంతా ఉడిచి కాస్త ముగ్గేసి పోతుంది కాబట్టి ఆమెనే నీళ్ళు పోసింది. అదైతే కొద్దిగా ఒక మొక్కకేసి ఒక మొక్కకి వేయకుండా చేస్తూ ఉంటుంది ఆమె. కొద్దిగా అట ఎన్నిసార్లు చెప్పినా అంతే ఉంటుంది ఆమె. ఓకే, సరే. ఈ గులాబీ మొక్క చూడండి, చక్కగా పెద్దగా మొగ్గ వచ్చింది, కానీ కొద్దిగా మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, ఎండ ఎక్కువ అయింది, ఇంకా నీళ్లు సరిగా పోయలేదు అనుకుంటా, అందు గురించి అలాగైంది. ఇంకొక ప్రాబ్లం దీనికి ఏమొచ్చిందంటే చూడండి, దీనికి సక్కర్స్ వచ్చింది. అంటే సక్కర్స్ అంటే ఏమంటాం, దేనికంటామంటే గ్రాఫ్ట్ చేసిన దానికన్నా కింద వస్తే, గులాబీ మొక్కలకి కింద ఒక్కొక్కసారి చిగుళ్ళు ఇట్లా వస్తూ ఉంటుంది. ఇది వస్తే కనుక ఈ కొమ్మలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూలు అవ్వదు. అలాగే మనం వదిలేస్తే, పూలు వస్తుంది అని ఆశతో వదిలేస్తే తెలియక అదేమవుతుందంటే మెయిన్ మొక్క చనిపోతుంది. మెయిన్ మొక్క చనిపోవటానికి రీజన్ కూడా ఈ సక్కర్సే. ఈ సక్కర్స్ అని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, దీనికి 7 ఆకులు వస్తూ ఉంటుంది. గులాబీ మొక్కలో 7 ఆకులు కొమ్మ ఏమైనా మీకు కనిపించింది అంటే కనుక దాన్ని తీసేసేయాలి, కట్ చేసేయాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి దాకా, దాని లోతు దాకా తీసేసేయాలి. ఓకే, లేకపోతే మొక్క పాడైపోతుంది. అది కట్ చేస్తాను నేను తర్వాత. ఇంకా ఈ గులాబీ చూపిస్తాను చూడండి. ఇది చిటి గులాబీలో, అంటే చిన్న చిన్న బటన్ రోజెస్ అంటారు కదా, అది నేను పూలు పూసాగానే అది కాస్త డ్రై అవుతుంది అనగానే కట్ చేస్తుండేదాన్ని. అంటే మంచి చిగులు వస్తే పూలు అవుతుంది అనుకొని. ఇక్కడ చూడండి, నేను ఊరెళ్ళి వచ్చేసరికి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఏంటంటే అన్ని పూలలో చక్కగా విత్తనాలు తయారవుతుంది. ఇది కొన్ని రోజులు వదిలితే కాస్త పండు మంచి విత్తనాలు అవుతాయేమో అని చూడాలి. నేను ఒక 5-6 సంవత్సరాల ముందు ఆ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఒక నాటు గులాబీ ఉండేది వాళ్ళ ఇంట్లో. చక్కగా విత్తనాలు అయితే అది తీసి వేసాను. ఒక 6-7 గింజలు ఉండింది, కానీ ఒక్కటి కూడా మొలవలేదు. ఈసారి ఏమవుతుందో చూద్దాం. ఈ గులాబీ అయితే ఈ కలర్ది అయితే, అంటే ఇది ఆరెంజ్ కలర్, చాలా బాగా పూసింది. ఈ మొక్క అయితే పర్వాలేదు. కొన్ని మందార మొక్కలు అయితే కొత్తగా పూలు పూసినాయి, కొన్ని నేను వెళ్ళేసరికి పూలు పూయలేదు. ఆ రెడ్ కలర్ అలా అటువంటిది కొన్ని 2-3. ఇంకా ఈ గులాబీ మొక్క చూడండి, ఇది ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. నేను వెళ్ళేసరికి చక్కగా మంచిగా చిగుళ్ళు వచ్చింది. ఎంతైనా మనం ఉంటే ఒక రకం, లేకపోతే మొక్కలన్నీ ఇలా పాడైపోతూ ఉంటుందండి. ఇదైతే ఇంత పెద్ద కొమ్మనే విరగొట్టింది చూడండి. అంటే పైపు లాక్కపోయిందేమో చెట్ల మీద నుంచి. చక్కగా పూలు పూసింది కదా, ఇక చూడండి మంచి గుత్తులుగా మొగ్గలు వచ్చి ఉండింది. ఒక పూలు కూడా ఉండింది దాంట్లో, పూలు అయితే ఎండిపోయింది చూడండి అని. అది ఇదైపోయింది. ముందే చూసి ఉంటే నేను దాన్ని వేరే చోట నాటేదాన్ని. నాటితే అది వచ్చేదేమో ఒక చిన్న ఆశ ఉండింది. ఇప్పుడైతే అది కూడా లేదు. ఈ మొక్క ఏదో తెలియదు నాకు, ఇందాక చూపించింది. దాని పేరు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇదైతే మందారం కాదు, ఏదో పర్పుల్ కలర్లో పూలు అవుతుంది. ఇది తీగలాగా సాగుతుంది, అందులో పర్పుల్ కలర్ పూలు వస్తుంది. ఇంకా ఇది బేబీ పింక్ మందారము. చక్కగా ఎంత మంచిగా మొగ్గలు అవుతుంది చూడండి. ఎప్పుడే కానీ నాటు మందారంలో చక్కగా పూలు ఎక్కువ వస్తుంది. అదే ట్రై చేయండి అది పెంచడానికి. చూడండి, ఇదైతే ఈ మందారం అయితే ఇది హైబ్రిడ్ మందారం. మంచిగా అదే మొక్క ఇంకో చోటు పూలైందో చూపిస్తాను. దీనికైతే కలర్ మారింది, విటమిన్స్ సరిగా అందకపోయేసరికి అలాగైంది. అంటే వాటర్ సరిగా పోయలేదు కదా అది. ఇది ధనాస గోంగూర, ఎక్కడో విత్తనాలు పడి మొలిచింది. ఇంకా ఇది ఇంకో రకం గులాబీ. ఇదైతే విత్తనాలు ఏమీ రాలేదు,
కానీ దీనికి కూడా ప్రూన్ చేయాలి. నేను అన్ని అది గులాబీలకి మందార మొక్కలు మొత్తం ప్రూన్ చేయాలి, లేకపోతే అవి పాడైపోతుంది. అది మందార మొక్కలు ప్రూన్ చేయడానికి ఇది కరెక్ట్ అయిన సీజన్. ఇది మార్చి నెలలో కట్ చేస్తే చక్కగా మనకు చిగుడు వచ్చి పూలు పూస్తుంది. అదే నెక్స్ట్ మంత్ నుంచి కట్ చేసామనుకోండి, అవి ఒక్కొక్కసారి కొమ్మలు ఎండిపోవటానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ దగ్గర ఏమైనా మందారాలు ఉంటే ప్రూన్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు చేసేసేయండి, లేదు అంటే ఇంకా వర్షాకాలం ముందే చేయొచ్చు. ఓకేనా? సరే, ఇదైతే కటింగ్ పెట్టింది, ఇది కలోంచే. దీంట్లో అయితే అటువంటి మొగ్గలు రాలేదు, వస్తుందో లేదో తెలియదు, ఇంకా నెక్స్ట్ ఇయర్కి వస్తుందేమో. అది ఎదురింటి తీసుకొచ్చి పెట్టింది అది. ఇంకా వైట్ మందారం అయితే చక్కగా మొగ్గలు ఉన్నాయి చూడండి, గుత్తులు గుత్తులుగా ప్రతి ఆకు దగ్గర 2-3 మొగ్గలు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మందారం అంత తొందరగా పాడవదు, కాకపోతే ఇట్లాంటి చీడలు వస్తూ ఉంటాయి చూడండి. దీనికైతే ఆఫిడ్స్ వచ్చింది, కొమ్మలన్నీ నల్లగా అయిపోయింది. దీనికి ఒకటో గంజి ద్రావణం వేయాలి, లేకపోతే ఒక చాకు పెట్టి గీకుతూ ఉండాల్సిందే. ఈ 2 పని చేయాలి. 3వ పని దీనికి పనికిరాదు. లేదు అంటే కొమ్మలన్నీ కట్ చేసి పడేయడమే, ఇంతే. ఎంతకన్నా వేరే ఉపాయం ఏం లేదు. మీకు వస్తే నేను చెప్పిన దాంట్లో ఏదో ఒకటి చేయండి. చూడండి, ఆకులన్నీ ఇలాగ అయిపోతున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే కరెక్ట్గా మనం వేసింది అది విటమిన్స్ దానికి అందలేదు అని అర్థం. దాని గురించి మట్టి లూజ్ చేసి వేరే కంపోస్ట్ వేయాలి. ఇదైతే ముద్ద మందార పింక్ కలర్ ప్రూన్ చేస్తే చక్కగా ఇది వచ్చింది, చిగుళ్ళు వచ్చింది. ఇదైతే నాటు గులాబీ, ఇది అంటే లైట్ పింక్ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కువ మటుకు పెద్దగా పెరుగుతూ ఉంటుంది. మరి నా దగ్గర పెరుగుతుందో మీకు అందరికీ ఎట్లా పెరుగుతుందో తెలియదు. ఎన్నిసార్లు ప్రూన్ చేసినా చాలు అట్లాగే పోతూ ఉంటుంది. దీనికి మళ్ళీ ప్రూన్ చేయాలి, లేకపోతే పూలు వచ్చేటట్టుగా కనిపించట్లేదు. లేకపోతే అలాగే వదిలేసి వర్షాకాలంలో ప్రూన్ చేస్తే అది కటింగ్స్ అయినా పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇదైతే కేరళ నుంచి తెప్పించుకున్న మొక్క, ఇది మంచిగా కటింగ్ పెట్టింది. ఇది ఇంకొక చోట దీని మదర్ ఉంది, కటింగ్ పెట్టిన చోట చక్కగా మొగ్గలైతే వస్తుంది. ఇదైతే రెడ్ కలర్ డిసెంబర్, ఇది ఎన్నిసార్లు చూపించాను మీకు అందరికీ తెలుసు. ఇది చూడండి, తీగలాగా సాగుతూ ఉంటుంది. తీగ సాగే గుణం ఉంది కాబట్టి దీన్ని హ్యాంగింగ్ పాట్లో పెంచుకోవచ్చు. దీన్ని చాలామంది అడుగుతున్నారు కావాలక్క అనేసి, కానీ ఇంకా జనవరి తర్వాత దీన్ని నాటితే ఏమవుతుందంటే చిగుళ్ళు రాదండి, ఇది ఎండిపోతుంది. అందు గురించి నేను సేల్ చేయడం ఆపేశాను. ఇంకొక రీజన్ ఏంటంటే రూట్స్ ఉన్న మొక్కలన్నీ అయిపోయినాయి నా దగ్గర, నాటి మొక్కలన్నీ సేల్ చేసేసాను, ఇంకా లేదు కొత్తది. ఇప్పుడైతే ఎటువంటి నేను కటింగ్స్ పంపించట్లేదు. సో నెక్స్ట్ జూలై తర్వాత మనం ఎప్పుడు వీడియో చేసి చెప్తాను, అప్పుడు మీరు కామెంట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? కావాలంటే కొనుక్కుందరు. కానీ ఇది మధుమాలతి. ఒకసారి మొత్తం నిండుగా పూలు వచ్చింది, నేను వెళ్ళేసరికి మొగ్గలు అయి ఉండింది, కానీ అవన్నీ అయిపోయినాయి అనుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అందులో 1-2 పూలు వస్తుంది. ఇదైతే టికోమా తెలుసు కదా మీకు, ఇందులో 2-3 కలర్లు ఉంది, నా దగ్గర అయితే ఒకటే కలర్ ఉంది. ఇది డిసెంబర్ ఫ్లవర్ ప్లాంట్స్ అండి, మొత్తం ఎండిపోయింది చూడండి. దీనికి సరిగా నీళ్ళు పోయలేదు అనుకుంటాను. ఇటు సైడ్ కాస్త ఎండ ఎక్కువనే వస్తుంది కొద్దిగా, అటు పక్కన అంత రావట్లేదు ఇంకా. అంటే సూర్యుడు కాస్త చేంజ్ అవుతున్నాడు కదా, దిశ చేంజ్ అవుతుంది. ఇక్కడైతే కోలియస్ అయితే మొత్తం ఎండిపోతూ వచ్చింది. ఇంకా స్నేక్ ప్లాంట్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇటు పక్కన అస్సలు ఆమె సరిగా నీళ్ళే పోయలేదు, నాకు తెలుస్తూనే ఉంది. ఆమె చెప్తే పోసానమ్మా అంటుంది. వాళ్ళు బిహారీ వాళ్ళకి ఎంత చెప్పినా అంతే, వాళ్ళకి అర్థం కాదు. చూడండి, రెడ్ డిసెంబరు. తర్వాత కొన్ని మొక్కలైతే ఇక్కడ ఉన్నాయి, బాగానే చిగుళ్ళు వచ్చింది. ఇదైతే కటింగ్స్ నుంచి పెట్టింది, ఇది మందారం. మీకు బోలెడ్ సార్లు చెప్పాను నేను, 3-4 సార్లు. చిన్న కటింగ్ నేను పించింగ్ చేసినప్పుడు నాటానండి, చక్కగా వచ్చింది అన్నాను కదా, అదే ఇది. ఇక్కడే ఇంకో చోట ఉంది, 2 పాట్స్లో ఉన్నాయి, 2 చక్కగా పెరుగుతుంది. ఇంకా ఎలాంటి పూలు వస్తాయో తెలియదు, చూడాలి. ఇంకా ఇవన్నీ నర్సరీ నుంచి తెప్పించుకున్న 15 రూపీస్ మొక్కలండి కొన్ని. అయితే ఇదే మన బోగన్విలియా పింక్ కలరు, బేబీ పింక్. నేను ప్రూన్ చేస్తే ఇప్పుడు చిగుడు వస్తుంది, మళ్ళీ పూలు అవుతుందో చూడాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ కోలియస్ అన్ని ఆకులన్నీ చిన్నగా వస్తుంది. దీన్ని తీసి నీడలో పెట్టాలి, లేకపోతే మొక్క పాడైపోతుంది. ఈ పూలు చూడండి, ఇది అదే 15 రూపీస్ మొక్కల్లో వచ్చింది. ఇది దీనికి పేరేంటో నాకు తెలియదు. మా ఊరు సైడ్లో అయితే ఇది తుప్పలన్నీ పూస్తూ ఉంటాయి, తీగలాగా పోయి పూస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చామంతి, పెద్ద చామంతి అయితే పూలు అయిపోయి ఎండిపోయింది, చక్కగా దాంట్లో బేబీ ప్లాంట్స్ వస్తున్నాయి. ఈ గులాబీ చూసారా, ఇది 360 రోజులు పూస్తూనే ఉంటుంది, దీనికైతే విసిగే ఉండదు. పూలు పూస్తుంది, మళ్ళీ తర్వాత ప్రూన్ చేస్తే చిగుళ్ళు వస్తుంది, మళ్ళీ పూలు పూస్తుంది. పెద్ద పూలు గుత్తులుగా పూస్తూ ఉంటుంది. దానికి అప్పుడప్పుడు కాస్త కంపోస్ట్ వేస్తే సరిపోతుంది. ఇది ఎల్లో కనకాంబరం.
ముచ్చటపడి మరీ నర్సరీ నుంచి తెప్పించుకున్నాను. విఆర్ఆర్ నర్సరీ అనుకుంటాను. ఇంకా తర్వాత ఇక్కడ చామంతులు చూడండి, 90% ఈసారి పూలు అవ్వలేదు. ఈ మొక్కల్లో పూలు అవ్వలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఎండ పడలేదు. అస్సలు ఎండ సరిగా తగలకపోతే ఈ చామంతి మొక్కలు అయితే బాగా విసిగిస్తాయి, పూలు రాదు మీకు. ఓకేనా? ఎండ పడే చోటనే పెట్టండి. 2 సార్లు దెబ్బతిన్నాను, లాస్ట్ ఇయర్ ఈసారి. ఇంకా నెక్స్ట్ ఇయర్ నేనైతే తీసుకోపోయి పైన టెర్రస్ పైననే పెడతాను. గోలనే వద్దు. పూలు కావాలంటే అక్కడే పెట్టాలి. లేకపోతే బ్యాక్ సైడ్ మీకు బోలెడు పూలు చూపించాను కదా, అక్కడ పెట్టొచ్చు. అక్కడ లేకపోతే పైన టెర్రస్ పైన పెడతాను. ఇంకా ఇదైతే నాకు సబ్స్క్రైబర్స్ పంపించారు. ఇది గ్లాడియోలా ఏదో పేరు దీనికి. ఒక 5-6 కలర్ది పంపించారు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి 2 కలర్లే పూలైంది. ఇదైతే వైట్ అండ్ పింక్ మిక్స్ అయింది ఇది. తర్వాత అక్కడ ఇంకో చోట ఎండినట్టు ఉంది చూడండి, అదైతే రెడ్ అండ్ పింక్ మిక్స్ అయింది. మంచిగా పూలు పూసింది. అది నేను వీడియో తీసుకోవడం, ఫోటో తీసుకోవడం మర్చిపోయాను. సరే, అదైతే మీకు ఎందుకు ఆ మొక్క అది చెట్టు చూపిస్తున్నాను చూడండి, అది గుర్తుపట్టారా? మన ఏంటది, కదంబ వృక్షాలు. అది ఆకులు రాలే సీజన్ కాబట్టి గాలికి మొత్తం ఆకులన్నీ రాలుతూ ఉన్నాయి. అందుకే ఒక చిన్న క్లిప్పింగ్ చూపించాను చూడండి, ఎంత బాగా గాలి ఊగుతున్నాయి. ఓవర్ గ్రో అయిపోయింది మందారాలు. మొత్తం కట్ చేసి పడేసేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నాటితే అది వస్తుందని గ్యారంటీ లేదు. వర్షాకాలం దాకా వదిలేస్తే ఏమవుతుందంటే మొక్కలన్నీ పాడైపోతాయి. ఎందుకంటే చిన్న చిన్న పెయింట్ డబ్బాలు ఉన్నాయి కదా, కింద వెళ్ళొచ్చు, వేర్లు వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటుంది. అయినా దానికి కొద్దిగా బాధగానే ఉంది. ఇది చూసారా ఎంత పొడుగుగా పెరిగిపోయిందంటే దాన్ని కట్టెపెట్టి కట్టేసాను. లేకపోతే మొత్తం పడుకొని ఉండింది. నేను ఊరి నుంచి వచ్చేసరికి అన్నీ పడుకున్నాయి. దానికి సరిగా నీళ్ళు కూడా కిందకి వెళ్ళేది కాదు. ఆమె సరిగా నీళ్ళు పోయేసరికి చాలా మొక్కలు వాడిపోయి ఉండింది. నేను వచ్చిన తర్వాత కాస్త మంచి నీళ్ళు వేసి కొద్దిగా మట్టి లూజ్ చేసి పెట్టాను కాబట్టి ఆ మాత్రమైనా మీకు గ్రీన్గా కనిపిస్తుంది. అంటే ఊరి నుంచి వచ్చి 2-3 రోజులు అయిన తర్వాత వీడియో తీశాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు చూసి ఏమనిపించి చెప్పండి. మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. అవసరం అనుకుంటే నలుగురు షేర్ చేయండి. ఏమనిపించింది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.